రామయ్య నడిచిన నేల భద్రాద్రి హనుమాన్ దీక్షాదారులతో కళకళలాడుతోంది. హనుమత్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు రాముడి సన్నిధికి చేరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆంజనేయుడి మాల ధరించిన భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. రాత్రి గోదావరి తీరాన సేద తీరి తెల్లవారుజామున 2 గంటల నుంచే పుణ్యస్నానాలకు బారులు తీరారు. అనంతరం ఇరుముళ్ల విరమణ కోసం రామచంద్రుని దర్శనానికి చేరుకుంటున్నారు. హనుమాన్ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ తలుపులను 3 గంటల నుంచే తెరిచి ఉంచారు. ఇదే సమయంలో 2,50,000 లడ్డూ ప్రసాదాలను తయారు చేశారు. రామయ్య సన్నిధిలో సుందరాకాండ పారాయణాలు, తమలపాకుల అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మాది భూపాలపల్లి కాన్స్టిట్యూషన్ అండి, గన్పూర్ మండల్ పక్కపండి విలేజ్ అప్పయ్యపల్లి మాది. ఇప్పుడు దాదాపు నేను 15వ ఇప్పుడు ఇరుముడు అనేది హనుమాన్ దీక్షలో ఉంటాను. ప్రతి ఒక్కసారి ఇక్కడికి రామాలయానికి ఇక్కడ భద్రాచలం వచ్చి దీక్ష విరమించుకుంటాను. ఇదే కాకుండా కొండగట్టు కానీ ఇక్కడ భద్రాచలం కానీ వేరే తీర్థయాత్రల నుంచి వెళ్ళి ఈ దేవునికి దర్శనాలకు మేము వస్తున్నామని. ఒకటి ఏంటంటే భద్రాచలంలో విరుముడికి కొన్ని ఏర్పాట్లు మంచిగా చేస్తే ఈ మన గుడి పాలకులు ఎవరైనా కానీ ఈ పరంగణంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇరుముడు చేసుకున్నందుకు. అది కొంచెం ఆలయాన్ని కొంచెం చేసి ఈ ఇరుముడి తీసే అధికారులను కొద్దిగా అయ్యగారులను చూదా కొంచెం ఏర్పాటు చేస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుందని మీ సందర్భంగా భావిస్తున్నాం. జిల్లా స్వామి వరంగల్ జిల్లా నుంచి వచ్చాం స్వామి. ఇక్కడికి ఇదే ఫస్ట్ సారి వచ్చుడు. ఇక్కడికి మాలేసుకున్నాడు ఇదే ఫస్ట్ సారి. మాది ఇక్కడ గూడూరు మండల్ చిన్న ఎల్లపూర్ స్వామి మాది. ఇక్కడ భద్రాచలంలో మాల విర్మాల చేయడానికి నేను మొన్న వచ్చాం స్వామి. ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది స్వామి ఇక్కడ మాకు. నా పేరు రాజ్కుమార్ స్వామి. మేము గోవిందపేట మండలం నుండి వచ్చాము స్వామి. ఇది భద్రాచలం చాలా బాగుంది, ఆనందంగా అనిపిస్తుంది. దర్శనం చాలా బాగా చేస్తున్నారు స్వామి. రాజా రామచంద్ర భగవానికి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మేము 41 రోజు దీక్ష తీసుకొని ఆ భద్రాచల రాముల వారి అనుగ్రహం కలగాలని ఆ ఆంజనేయ స్వామి దీక్షలు తీసుకుంటాను. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేము 108 మంది సాములం పాదయాత్రతోనే భద్రాచలం వచ్చినాము. ఎక్కడైనా సరే రామాలయం అంటే ఆంజనేయ స్వామి వారు ఉండటం అనేది చాలా ప్రత్యేకత. అయితే భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి రాముడు వైకుంఠ రాముడు కాబట్టి ఇక్కడ ఆలయంలో ఆంజనేయ స్వామి వారు వెళ్ళడం అనేది జరగలేదు. ఇదంతా కూడా గమనించినటువంటి రామదాస్ గారి కాలంలోనే రామదాస్ గారు గమనించి రామచంద్రమూర్తి ఉన్న దగ్గర ఆంజనేయ స్వామి వారు ఉండడం అనేది విశేషం కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని రామదాస్ గారే ప్రత్యేకంగా ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి మనకి స్వామివారి యొక్క తిరునక్షత్రం నేడు. స్వామి యొక్క తిరునక్షత్రం వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయాం ఆంజనేయాయ మంగళం. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి పూర్వాభాద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామి వారు జన్మించడం జరిగింది.